నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ అందరికి చేరవేయాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం. ఎల్నినో ప్రభావం అనేది కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. అందులో భాగంగా సివియర్లీ అఫెక్టెడ్ ఏరియాలో మనం కూడా వస్తున్నాం. అంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల్లోకి మన ప్రాంతం కూడా, అంటే కదిరి నియోజకవర్గం కూడా ఉండబోతోంది, జిల్లా కూడా మొత్తం కూడా ఉండబోతోంది, రాష్ట్రం కూడా ఉండబోతోంది. దీని మీద మొన్నటి రోజున జరిగినటువంటి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితులు. అంటే ఎంత తీవ్రత ఉందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు కూడా ఒక బాధ్యత ఉంది. వస్తున్నటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలా, ప్రజల్ని ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మా మీద, అధికార యంత్రాంగం మీద ఎప్పుడు కూడా ఉంటుందనే ఆ బాధ్యతను నిర్వర్తించాలనే ఆలోచనతోనే ఈరోజు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళతో కావచ్చు, ఇరిగేషన్ వాళ్ళతో కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కావచ్చు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దాన్ని చూచాయిగా మీ అందరికీ తెలియజెప్పాలనే ఒక ప్రయత్నమే ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ రోజున గతంలో మనము హంద్రీనీవా ద్వారా నీళ్ళు ఇవ్వగలిగిన దాంట్లో ఏవైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిలో కొద్ది వరకు సీజీ ప్రాజెక్టు కూడా, పెడబల్లి ప్రాజెక్టులో కూడా దాదాపు అక్కడ 70% నీళ్ళు ఉన్నాయి. ఇంకా చెరువుల్లో కూడా అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి, ఏవైతే చెరువులు మనం గతంలో నీళ్ళు ఇచ్చున్నాం అక్కడ. కానీ భూగర్భ జలాలు అయితే అడుగంటిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. రాజకీయాల్లో దాదాపు 25 సంవత్సరాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఎప్పుడైతే రాజకీయాల్లో మొదట్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజున్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండే తాగునీటి ఎద్దడి. తదుపరి దాన్ని అధిగమిస్తూ వచ్చున్నాం. మొన్న హంద్రీనీవా పూర్తయిన తర్వాత చాలా వరకు తాగునీటి సమస్య లేకుండా కాపాడుకోగలిగాం. కానీ మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈరోజు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. తాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బంది వస్తూ ఉంది. స్లోగా బోర్ వేస్తే వెంటనే ఓ వారానికి మళ్ళీ ఆ బోర్లో నీళ్లు పడినాయని వాళ్ళు సంతోషపడిపోయేసి మీడియాలో పెడుతున్నారు. వారానికి మళ్ళీ ఆ బోర్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ప్రకృతిని ఏదన్నా కానీ విపత్తు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తి, మనుషులం మనం దాన్ని నివారించలేం. కానీ దానికి అనుగుణంగా మన జీవితాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిలో కూడా బాధ్యతగా ఉంటుంది, సామాజిక బాధ్యత. అందులో భాగంగానే అందరినీ కూడా కోరుతున్నాం, రైతాంగాన్ని కూడా బోర్లు వేయడం మానేసేయండి. మీరు ఆశ కొద్దీ బోర్లు వేస్తారు కానీ ఆ ఒకవేళ నీళ్లు పడినా దాంట్లో మీరు అప్పుడే గొడవలు కూడా మొదలైనాయి రూరల్ ఏరియాలో. గత 10 సంవత్సరాలు లేవు, 10-15 సంవత్సరాల్లో మళ్ళీ ఇప్పుడు మొదలవుతూ ఉన్నాయి. ఎందుకంటే తీవ్ర నీటి ఎద్దడి ఉంది. కొంతమందికి అవగాహన రాహిత్యంతో పంట పెట్టినాము, పంట ఎండిపోతుంది, లేదంటే పక్కనోడు వేస్తున్నాడు నాకేసుకుంటాను అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణిని రైతాంగం కూడా విడనాడమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా 2 చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాం. ఇది మనందరికి వచ్చినటువంటి విపత్తు. ఇది మనమందరూ సమిష్టిగా ఆలోచన చేసి దీన్ని పోరాడగలిగితేనే ఈ విపత్తు నుంచి బయటపడతాం. మొదటి ప్రాధాన్యత మనకు తాగునీటి గురించే ఉండాలి. ఈ ఎల్నినో అనేది గతంలో మాదిరి కూడా ఎల్నినోలు వచ్చినాయి సో మెనీ టైమ్స్. కానీ ఇంత తీవ్రమైనటువంటి ఎల్నినో, సుదీర్ఘమైనటువంటి ఎల్నినో వరుస క్రమంలో ఒక క్యాలెండర్ ఇయర్లోనే మనం వేసవి నుంచి బయటపడుతున్నాము, వర్షాకాలం మొదలవుతుంది అనుకుంటే వేసవి కాలాన్ని కంటిన్యూ అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ అక్కడ వర్షాకాలం మొదలైనటువంటి పరిస్థితులు మనకు కనపడలే. కాబట్టి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే క్రమంలో ఇంకా విఘ్నత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు, విఘ్నత కలిగినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి కొద్ది వరకైనా మళ్ళీ తాగునీటి సమస్య లేకుండా ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. అందులో భాగంగా మనకు ఈ ప్రాంతానికి ఏదైతే వరప్రదాయనిగా ఉన్నటువంటి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఇప్పుడు నీళ్ళు వదిలినారు.
రిజర్వాయర్లను నింపడం మొదటి ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం కానీ మా వంతు బాధ్యతకు కానీ మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజెప్తున్నాం. తద్వారా తాగునీటి సమస్య లేకుండా భూగర్భ జలాలు పెంచుకునేటువంటి పరిస్థితులకు పోతాం. అంతేకాకుండా చెర్లోపల్లి రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో నింపేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇంకా 10 రోజుల పాటు ఆ రిజర్వాయర్కి నీళ్లు పడతాం. డౌన్ స్ట్రీమ్కి అయితే ఇప్పుడే వదలం 10 రోజుల వరకు. 10 రోజుల తర్వాత హెడ్ అయిన తర్వాతనే కిందికి నీళ్ళు వదిలేటువంటి కార్యక్రమం చేస్తాం. దాంతోపాటు ఈ రోజున మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉంది. మెయిన్ బ్రాంచ్ కెనాల్ కింద వచ్చేయి పట్నం చెరువు, కాలసముద్రం చెరువు, పట్నం చెరువు, అదే రంగా తలుపుల మండలంలో వచ్చే చెరువులు ఉంటాయి ఎన్పి కుంట వరకు కూడా. నేను కూడా మంత్రి గారితో ఈ రోజున చర్చలు జరుపుతాము, మాట్లాడతాము. మెయిన్ బ్రాంచ్ కెనాల్కి కూడా కొద్ది వరకు నీళ్ళు వదులుతాం. అక్కడ కూడా గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాల మట్టాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తామని వారికి తెలియజెప్తాను. కాకపోతే రైతాంగం సహకరించండి. వ్యవసాయ భూములకు నీళ్లు వస్తాయి, మేము మోటార్లు వేసుకుంటాం, మేము పైపులు వేసుకుంటామనే ఆలోచన విడనాడండి. కొద్ది వరకు మీరు మీ నుంచి కూడా సహాయ సహకారాలు అవసరం. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేటువంటి శక్తి మానవాళికి లేదు. ఉన్న దాంట్లోనే మెరుగ్గా మనము కరెక్షన్ చేసుకోగలిగితేనే సర్వైవ్ అవుతాం. కాబట్టి మీ అందరికీ అప్పీల్ చేస్తాను, తాగునీటి సమస్య లేకుండా చూసే బాధ్యత మాది. భగవంతుడు కరుణించి ఎల్నినో అంటే పూర్తి వర్షాభావ పరిస్థితులు ఉంటాయని కూడా లేదు. ఒక్కోసారి ఎక్కువ వర్షపాతాలు కూడా రావచ్చు. ఏదైనా మన అదృష్టం బాగుండి వర్షాలు బాగపడి శ్రీశైలం ప్రాజెక్టులు ఇంకా నీటి మట్టం పెరిగితే వచ్చే రోజుల చెరువులు కూడా మళ్ళీ నీళ్ళతో నింపుతాం. దానికి ఎక్కడ వెనక్కిపోం. కాకపోతే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, రిజర్వాయర్లను నీటితో నింపుతున్నాం. మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కొద్ది వరకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాలు తీసుకొస్తాం మా వంతుగా. తద్వారా భూగర్భ జలాలను పెంచుతాం. రైతాంగం కూడా బోర్లు వేసుకోవడానికి పోటీ పడొద్దండి, గొడవలకు పోవద్దండి, ఎమోషనల్గా ఆలోచన చేయొద్దండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేయమంటున్నాను. ఎప్పుడైతే భావోద్వేగాలతో మీరు బోర్లు వేసి ఒకసారి 90వ దశకానికి 80వ దశకానికి 2000కు ముందు పోతే రైతులు భావోద్వేగాలతో ముడిపడి వ్యవసాయం చేసేవాళ్ళు. ఆశతో పుస్తెలు కూడా తాకట్టు పెట్టి బోర్లు వేసేవాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా వరకు రైతు ఆత్మహత్యలకు దారితీసినాయి. ఎందుకంటే నీళ్లు పడక అదొక జూదం కింద మారిపోయేసి వాళ్ళ జీవితంలో డబ్బు పోగొట్టుకుని రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అటువంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం. మా వంతుగా బాధ్యతగా ఉన్నాం. ప్రతి నిత్యం అప్రమత్తంగానే ఉంటాం. ప్రతి నిమిషం కూడా ప్రజలకు మంచి చేసే ప్రతి కార్యక్రమం కూడా చేయాలనే ఉంటాం. ఆ దిశగా మా ప్రయత్నాలు కూడా, మా ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూడా, ఎవరితో అయితే ఆర్డబ్ల్యూఎస్తో కావచ్చు, అంతరంగా డిఎల్డిఓ వాళ్ళతో కావచ్చు, ఎంపీడీ వాళ్ళతో కావచ్చు, ఇరిగేషన్ వాళ్ళతో కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళతో కావచ్చు, కోఆర్డినేట్ చేసుకుని నీటి సమస్య, నీటి ఎద్దడి మీద మా వంతుగా మేము చేయాల్సినటువంటి ప్రతి పని కూడా ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేకుండా, లేదంటే కార్యాచరణలో లోపం లేకుండా పనిచేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి సహకరించమని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాం, రైతాంగాన్ని కోరుతున్నాం.